నువ్వు ఇటీవల పోయినటువంటి విదేశీ పర్యటనలో దాని యొక్క ఆంతర్యం ఏంది, ఎక్కడికెక్కడ తిరిగినావు, నువ్వు ఎందుకు చెప్పేదానికి ఎందుకు భయపడుతున్నావు? ఇట్ హ్యాస్ టు కమ్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ బికాస్ యు ఆర్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ అండ్ యువర్ సన్ ఇస్ ద వెరీ ప్రామినెంట్ మినిస్టర్ ఇన్ దిస్ క్యాబినెట్. మీరు చేసేటువంటి ప్రతి ఒక్క అడుగు, ప్రతి ఒక్క రోజు మీరు ఏం చేశారో కనీసం చెప్పాలి. వ్యక్తిగతంగా ఏదైనా చేసుకున్నామంటే అది మీరు ఏదైనా ఎడిట్ చేసుకోవచ్చు, కానీ ముఖ్యంగా మీరు ఎక్కడికి పోయినారు, ఏ ప్రాంతంలో ఉన్నారు, ఇది కూడా మీరు చెప్పకుండా పోతున్నారంటే దిస్ రైజెస్ లాట్ ఆఫ్ సస్పిషన్ ఇన్ ద పీపుల్స్ మైండ్. దీన్ని మీరు క్లారిఫై చేసుకోవాలా? ఎందుకు క్లారిఫై చేయడం లేదు? ఎక్కడ చూసినా కూడా అభియోగాలు ఉన్నాయి. మీరు విదేశాలకు పోయి ఇక్కడ తీసుకునేటువంటి, ఇక్కడ లూటీ చేసేటువంటి డబ్బులంతా కూడా కూర్చొని పెట్టుబడులు పెట్టేదానికి పోయినారని చెప్పి ఇక్కడ చూసినా కూడా పుకార్లు ఉన్నాయి. మరి అవి ఎంతవరకు సమంజసమో మీరు క్లారిఫై చేయాలా? ఏ ఊర్లకు పోయినారు, ఎక్కడెక్కడ ఉన్నారు? మరి మీరు సంక్రాంతికి మీ ఊర్లో పోయేది మీ పర్సనల్ కార్యక్రమం బహిర్గతం చేసేటప్పుడు మీరు వేరే ఇతర దేశాలకు పోయినప్పుడు ఎందుకు బహిర్గతం చేయడం లేదు? ఏ ప్రదేశంలో తిరిగినారో ఎందుకు మీరు చెప్పడం లేదు? రకరకాలమైనటువంటి అవినీతి, ఈ అవినీతి చేసేదానికి కొలబద్దే లేకుండా పోయింది. 100 కోట్లు 1000 కోట్లు పోయి లక్షల కోట్లలోకి ఈరోజు ఈ అవినీతి పోయింది. ఇటీవల సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు వ్యతిరేకమైనటువంటి పార్టీ, మేము మాట్లాడితే తప్పు లేకుండా అంటే మాకు ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటుందో, లేకుంటే మేము ఒక పార్టీ కోసము మా భుజాన్ని వేసుకొని మాట్లాడేటువంటి వాదం ఉంటుందని చెప్పి ఎవరైనా అనుకోవచ్చు. నేను అడుగుతున్నాను లోకేష్ గారు, ఇటీవల కాలంలో మీకు సంబంధించినటువంటి పేపర్లలో, మీకు అనుకూలంగా ఉన్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, యూట్యూబ్ ఛానల్స్లో రకరకాల అభియోగాలు వచ్చాయి. వన్ సచ్ అభియోగం ఏంటంటే రాజనీతి అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్లో చాలా చాలా పెద్దగా, చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు 100 కోట్లు సంపాదిస్తున్నారు అనేటువంటి ఒక అభియోగం మోపినారు. దానికి సంబంధించి ఆయన ఒక కోట్ చేసింది ఏంటంటే, ఒక సీనియర్ జర్నలిస్ట్ వాసిరెడ్డి శ్రీనివాస్ అనుకుంటా, వాసిరెడ్డి శ్రీనివాస్ అనేటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆయన మాట్లాడుతూ కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు 300 నుంచి 500 కోట్ల వరకు గడిచిన ఈ 19 నెలల కాలంలో సంపాదించుకున్నారనేది ఆ శ్రీనివాస్ గారి అభియోగం అని చెప్పి రాజనీతి ఛానల్లో వచ్చింది. మరి నీ పేషీలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఒక్కొక్కరు 100 కోట్లు, 300 నుంచి 500 కోట్లు అంటే అది కూడా తక్కువే అని మిగతా జర్నలిస్టులు సెక్రటరియట్లో అనుకుంటున్నారంట. వీళ్ళు రాసింది 300 కోట్లు 500 కోట్లు చాలా తక్కువ, ఇంతకు మించి ఈ యొక్క ఐఏఎస్ ఆఫీసర్లు సంపాదించినారు అని చెప్పి సెక్రటరియట్లో ఉన్నటువంటి మిగిలినటువంటి విలేకరులు అనుకుంటున్నారు అనేటువంటిది రాజనీతి అనేటువంటి యూట్యూబ్లో మీకు అనుకూలంగా ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్లో వచ్చినటువంటి వార్త. దానికి సంబంధించి నీ వివరణ ఏంది సార్? మీరు మీ కింద ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఇంత విచ్చలవిడిగా అవినీతి చేస్తూ ఉంటే దానికి కారణం ఏంది? మీలో నిజాయితీ ఉంటే ఎవడైనా తప్పు చేసేదానికి అవకాశం ఉంటుందా? మీ అడుగులకు మడుగులొత్తుతున్నారు కాబట్టి, మీరు చేసే ప్రతి తప్పుడు పనికి వాళ్ళు సహకరిస్తున్నారు కాబట్టి వాళ్ళు చేసినటువంటి అవినీతిని మీరు సహిస్తున్నారు అంతే. దాంట్లో ఏముంది, కొత్తగా ఏముంది దాంట్లో? ఒక ఐఏఎస్ ఆఫీసరే 300 నుంచి 500 కోట్ల రూపాయలు సంపాదించాడంటే ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత ముఖ్యమంత్రి కొడుకుగా మీరు ఎన్ని వేల కోట్లు ఈ రాష్ట్ర ప్రజల సొమ్ము మీరు దోచుకున్నారో ఒకసారి చెప్పాలి. ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు కూర్చొని కలెక్టర్ల సమావేశంలో, లేకుంటే పార్టీ సమావేశాల్లో ఎక్కడ మాట్లాడినా మీ యొక్క మైలేజ్ రావడం లేదు, ప్రజలకు మన మీద సరైనటువంటి స్టేక్ హోల్డర్స్కు మన మీద సరైనటువంటి అభిప్రాయం లేదు, మనం చాలా వెనకబడినామని చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా సొంతంగా ఒప్పుకున్నాడు. పత్రికా ముఖంగా వచ్చింది ఇది. అన్ని పత్రికల్లో, మీకు అనుకూలమైనటువంటి పత్రికల్లోనే వచ్చిన ఈ కథనాలన్నీ. ఆఫీసర్ల యొక్క పనితీరు బాగాలేదని వచ్చింది, ఎమ్మెల్యేల యొక్క పనితీరు బాగాలేదని వచ్చింది, తెలుగుదేశం పార్టీ నాయకుల పనితీరు బాగాలేదని చెప్పి వచ్చింది. ఎందుకు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు వచ్చింది లోకేష్ గారు? మీ పనితీరు బాగలేదు కాబట్టి, మీరు చేసేటువంటి అవినీతి విచ్చలవిడిగా ఉంది కాబట్టి, మీ యొక్క అవినీతి ఉంది కాబట్టి, వాళ్ళని ప్రశ్నించేటువంటి స్థాయిలో మీరు లేరు కాబట్టి ఈరోజు నియోజకవర్గాల్లో
ఎమ్మెల్యేల దోపిడీలు జరుగుతూ ఉంది. ఈరోజు మీరు చేసేటువంటి విచ్చలవిడి అవినీతికి సహకరిస్తున్నారు కాబట్టి ఈ యొక్క ప్రభుత్వ అధికారుల అవినీతి పెరిగిపోతూ ఉంది. ఇది గుర్తుపెట్టుకోమని చెప్పి మీకు తెలియజేస్తాండ. ఇప్పటికైనా ఆలస్యం కాలేదు. 2 సంవత్సరాలు దగ్గర అయిపోతుంది. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 సంవత్సరాలైనా దయచేసి బయటికి రండి. దోచుకునే డబ్బులు ఎక్కడ తినలేవు. నేను చెప్తున్నాను, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మీరు ఒకసారి ఆలోచన చేయండి. కడుపు నిండా తినేదానికి ఇంత అన్నం చాలు. ఇన్ని లక్షల కోట్లు అవసరం లేదు. మీ యొక్క ధన ఆకాంక్షకు మీరు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి ఏ కార్యక్రమం కావాలన్నా దానికి ఒక ముసుగు ఏంటంటే ఇది ఒక డెవలప్మెంట్. ఏం డెవలప్మెంట్ అండి? మీరు ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ ఏంది? మీరు ఇచ్చేటువంటి లంచాలేంది? మీరు తీసుకునేటువంటి లంచాలేంది? అసలు లూలుమాల్ ఎవరండి? లూలుమాల్కి ఏంది అన్ని వేల కోట్ల, దాదాపు నాకు తెలిసేది 1000 నుంచి 2000 కోట్ల విలువైనటువంటి స్థలం ఒక మాల్, ఒక ప్రైవేట్ వ్యక్తి కట్టగట్టేదానికి ఎవడిచ్చాడు మీకు అధికారం? ఏం డెవలప్మెంట్ సాధిస్తారు దానివల్ల? లూలుమాల్ అనేటువంటి ఒక ప్రైవేట్ సంస్థ వాళ్ళ యొక్క షాపింగ్లు పెట్టుకునేదానికి ఈ ప్రభుత్వానికి వచ్చేటువంటి మేలు ఏంది నేను అడుగుతాండా. రహేజా వాళ్లకు, లేకుంటే సత్వా వాళ్లకు, ప్రభుత్వ స్తంభులు, దాంట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాళ్లకు భూములు 50 లక్షలకో కోటి రూపాయలకి ఇచ్చేటువంటి హక్కు నీకు ఎవడిచ్చాడు అని చెప్పి నేను అడుగుతున్నా. టెండర్ బిలు ప్రభుత్వానికి డబ్బులు కావాలా, లేకుంటే ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవు, టెండర్ పిలిచి పారదర్శకంగా ఎవడు ఎక్కువ వస్తే హైయెస్ట్ బిడ్డర్ ఉంటే వాళ్ళకి ఇవ్వు. అట్లా చేయకుండా నీ ఇష్టానుసారం ఇచ్చి మళ్ళీ నేను ఎవరైనా ప్రశ్నిస్తే నా ఇష్టం నేనిస్తా. ఎవడు నువ్వు? ఏ హక్కు నీది? తప్పకుండా మీరు చేసేటువంటి అవినీతిని ఎండగడతానే ఉంటాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, నీ రెడ్ బుక్ రాజ్యాంగం జరిగినా కూడా ప్రజల దృష్టికి నీ అవినీతిని తీసుకొని పోతామని చెప్పి ఈ సందర్భంగా వీళ్ళకందరికీ తెలియజేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి చెప్తున్నా, ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది ఎందుకు వచ్చింది ఒకసారి ప్రపంచ చరిత్ర ఒకసారి తిరగేసి చూడండి. అధికారంలో ఉన్నటువంటి నాయకులు, అధికారులు కలిసి ప్రజలకు సంబంధించినటువంటి వనరులన్నీ దోచుకొని ఇష్టానుసారం తినేటప్పుడే ఫ్రెంచ్ రెవల్యూషన్ వచ్చింది. ఆ రోజు మొత్తం ఈ యొక్క నోబెల్స్కు అక్కడ ఉన్నటువంటి పరిపాలన అందరికీ రోడ్ల మీద ఊరేగించుకుంటూ వాళ్ళని కొట్టి తరిమినటువంటి సందర్భాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. మీకు కూడా ఈ దుస్థితి రాకూడదని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నా. ఇప్పుడైనా మేలుకో. నువ్వు దావోస్కు పోయేది అదొక వేస్ట్ ప్రోగ్రామ్. ప్రపంచంలో ఈరోజు నీకు ఇండస్ట్రీలు కావాలంటే ఇక్కడనే అనేక మంది ఉన్నారు, ఔత్సాహికంగా ఉన్నటువంటి ఉత్సాహం ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులు. వాళ్ళని పిలిచి వాళ్ళని ఎంకరేజ్ చేయి. ఒక పక్క నరేంద్ర మోడీ గారు చెప్తాండారు మేడ్ ఇన్ ఇండియా కావాలని. ఇండియన్స్ను ఎంకరేజ్ చేయబ్బా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని ఎంకరేజ్ చేయి, ఇక్కడటువంటి ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేయి. వీళ్ళని ఎంకరేజ్ చేయకుండా నువ్వు పోయి డావోస్ నుంచి తీసుకొని పోయి ఎవడో వస్తా అంట. ఏం తెల్లతోలు పెట్టుకొని వచ్చేవాడు ఒక్కడే అర్హత ఉందా? నాకు అర్థం కావడంలా. ఇక్కడంటే వాడికి లేదా? ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి ఇండస్ట్రియలిస్ట్గా మనకున్నటువంటి ఇక్కడటువంటి వాళ్ళని తీర్చిదిద్దేది మీ బాధ్యత. అది కాకుండా లోపాయికారంగా అక్కడికి పోయి మీ బ్లాక్ మనీ అంతా దాచుకునేదానికి స్విట్జర్లాండ్కి పోయి దానికి కూర్చొని దావోస్ పోతున్నాము, పెట్టుబడులు తెస్తున్నాం. ప్రతి సంవత్సరం చూసేటువంటి పన్నాగమే. అనేక పత్రికల్లో, కమ్యూనిస్ట్ పత్రికల్లో కూడా వచ్చింది. నువ్వు దావోస్ పోయి తెచ్చింది ఏంటంటే శూన్యం. కేసీఆర్ని పోయి అడిగితే చెప్తాడు. నీ యొక్క దావోస్ యొక్క పర్యటన గురించి కేసీఆర్ గారిని కూర్చొని అడిగితే క్లియర్గా చెప్తాడు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అధికారులైనటువంటి పెద్దలకు దయచేసి ప్రజాహితమైనటువంటి కార్యక్రమాలు చేయండి. మీరు పెట్టేటువంటి ఖర్చులు ప్రజలకు ఉపయోగకరమైనటువంటి దాంట్లో కోసం ఖర్చు పెట్టండి.